ఏపీలో 10వ తరగతి ఫలితాలు ప్రకటించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. 10వ తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి. 10వ తరగతి ఫలితాల్లో 85.25% ఉత్తీర్ణత చెందారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు ధైర్యం చెప్పిన లోకేష్, ప్రభుత్వ పాఠశాలలో పెరిగిన ఉత్తీర్ణత 12,089 పాఠశాలల్లో 2,121 స్కూళ్ళలో 100% ఉత్తీర్ణత. బాలురు 82.68%, బాలికలు 87.9% ఉత్తీర్ణత చెందారు. 6,18,131 మంది హాజరు కాగా అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లాలో, అత్యల్పంగా అల్లూరి మన్యం జిల్లాలో ఉత్తీర్ణత నమోదైంది. విద్యార్థుల భవిష్యత్తుకు కట్టుబడి ఉంటామని మంత్రి తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు వచ్చే నెల 25 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు ఉంటాయని, మే 1 నుంచి మే 9 వరకు సప్లిమెంటరీకు ఫీజు గడువు తేదీగా విధించారు. ₹50 లేటు ఫీజుతో మే 10 నుంచి మే 25 వరకు అవకాశం కల్పించున్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ను మే 1 నుంచి 7 వరకు గడువుగా విధించారు.